ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాను. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. పరమ పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసాన అభిజిత్ ముహూర్తంలో శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికై కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకోవడానికై ఆలయం వెలుపల ఉన్నటువంటి సంపంగి ప్రాకారంలో గల కళ్యాణోత్సవ మండపంలో వేంచేసి దివ్యమాలాలంకృతుడై పట్టు వస్త్రములు ధరించినటువంటి శ్రీదేవి భూదేవి ఇరువురి అమ్మవార్లు నవవధువులుగా ఉండగా వరరూపధారి అయినటువంటి శ్రీనివాస ప్రభువు ఈనాడు మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికై కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ముందుగా ఆచార్య స్వామివారు మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపచేసి
స్వామి దగ్గర అనుజ్ఞ తీసుకున్న వారే ఈ కళ్యాణోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది వైదిక కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించడానికై సన్నద్ధులవుతూ ఉన్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తికంగా ఆద్యంతము వీక్షిద్దాం. గోవింద గోవింద. శ్రౌతస్మాత్తారికం కర్మ నిఖిలం మేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. శతస్మృతి నదీ పూర్ణం శాస్త్రగల్లోల సంకులం విష్ణుభక్తికం శుద్ధం వందే శ్రీభనోర్ణవం ప్రాణానాయమ్యాం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात्. देवं मा भोज्योतिरसं तं ब्रह्म भूर्भुवस्वरम् अस्यां शुभदोषदे देवस्य भवतो नारायणस्य श्रियःपदे पुरुषोत्तमस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवैष्णादि सर्वोत्तन्त्रपुरुषदत्तं शान्तत्वं सकपुण्यावाचकर्म करिष्यन् आदौ निर्विघ्नेन परसमाप्यर्थं विश्वक्सेनाराधनं तदङ्गपूर्वे कर्काराधनं करिष्ये. ओम धारासुप्तश्रमांशेषु सरत्सरस्वरूपेषु अभोभिरिह्णन् प्रतिपादिष्ये गृणां दत्तां श्रीमा इदमापस्यवा शुतमा शान्ता शान्तमा शुभा शुतमा पूता पूतमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमदां तरसाः पूता ब्रह्म पवित्रेण पुता सूर्यसरस्वती आपो वायुं सर्वं विश्वाभूतान्यावः प्राणावापः पशुवापो नमा भवद्वापः सम्राडापो विराडापस्वराडापः छन्दाविश्वापो ज्योति विश्वापोजि विश्वापः सत्यमापः सर्वादेवतापो भूर्भस्वरापो अस्मिन् भेङ्गा श्रीतनावाहयामि यथेषं वर्णे सहस्रविज्ञाः पाठामिदाः पुत्रा तेभ्यों दर्शताद् विष्णुर्षे देवां चन्द्रमतस्य वर्णमावाहयामि प्रेयसमावाहयामि रिष्टां ब्रदरमावाहयामि यादस्मृतिमावाहयामि वर्णाय नमः वर्णस्येदमासनं वर्णाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यूनं समर्पयामि एते प्लवस्त्रोत्र्याभरणोपवीतपुष्पगन्ध धूपदीपालङ्कारार्थाः इमे अक्षताः सर्वोपचाराः वर्णाय नमः सर्वोपचारान् समर्पयामि सर्वतीर्थलं पुण्यं भावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिन करिष्यमानसकर्म निर्विघ्नेन प्रसाप्तथं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंयुतं ज्याब्धिं सङ्केतं शुष्पदवाहनं पूर्वाषाढोद्धवं देवं दक्षिणाखमोच्येते आग्नेयोस्माद्रामेत्वाशेदात्तं यतोत्सम्भो वैराजन्ते सुतन्निहत्तां वृषां दिशावदानाम्नादिः यामे स्थान्तां दातों भू पद्मागारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि तत्पत्नी विश्वक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि. विश्वक्सेन स्मृत राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेता कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परसमाप्य कुर्यात् सुविर्वारस्य विश्वक्सेनस्य भोजनं भगवद्विरज्ञातः पुण्यः पुण्यहं वाचयिष्ये. ओं वाच्यतां शून्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतम् अस्तु. प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामिः इदं विष्णुर्चक्रमे त्रेधानदेवतं समूढमस्य भागं सुरे त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि वसतेतो वृतानि वस्वसे इन्द्रस्य जस्सकाः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवीयमचक्षुदातनं तद्विप्रातो वन्यवोजार्ध्रभागं दत्समिन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शरीरस्य प्रेयं तदे द्रविणोदा विरौद्विषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्वैदभविषं यदा वै सूर्यमुदयति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेते तद्धन्यं पश्येते तावत् गुरुविदत्कारी स्यात् पुण्याः एव कृते. ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलप्रतिवत्सना सर्वोत्तमदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं भ्रवन्तः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु. स्वस्ति इन्द्रोऽर्धस्वास्तुनः पूषा श्वेदाः
స్వస్తి నస్తాక్షరిష్ఠినిమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు ఓం భూః అతిపురక్తృష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రువం శాంతత్వం సౌజ్ఞామాచరణి స్వస్తిం బ్రవంతః బ్రవంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం బ్రవంతః బ్రవంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం బ్రవంతః బ్రవంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మవ్యై నమసాం సద్యాం తన్దేవమిత్రదేన్నోస్తు అనురాధాన్ హవిషాబధ్యంతః శతంజీవయం సదస్వీరాः ఓం భూః అతిపురక్తృష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రువం శాంతత్వం సౌజ్ఞామాచరణి వృద్ధిం బ్రవంతః బ్రవంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం బ్రవంతః బ్రవంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం బ్రవంతః బ్రవంతు కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్య సమృద్ధి ఆపోహిష్టాముయభోస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షే యవసూదమారసస్తస్య వాజేదేన ఉషతిరివ మాతరః తస్మారంగమావో శక్ష్యాయ జన్మధా आपो जनेधा जनः हिरण्यवर्णाश्च पावकायाश्च जातः कस्य भोजास्तुन्द्रः अग्निया गर्भं दद्रे विलोपास्तान् आपस्यगुस्य न भवन्तु पवमानस्तु अर्जुनः पवित्रेण जर्षिणिः यः पोता सपनात्मा पुनन्दमा देवजनाः पुनन्दमनवोधिया पुनन्दविश्वायवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कलत्वा कदगुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेशदाः तेन सहस्रधारेण पावमान्यः पुनन्दमां प्राजापत्यं पवित्रं तदाद्यामुखं हिरण्यं तेन ब्रह्मविदाभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिति सह मा पुनातु सोमस्वस्त्यावरुणस्समीच्याः यमो राजाः प्रवणाभिः पुनातुमा जातवेदामूर्जयन्त्वा पुनातु तच्छयोरावरुणीमहे गातं यज्ञाय गातं यज्ञमदे दैवे स्वस्तरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोर्धञ्जगातुभीषणं शन्नोऽस्तद्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यान्तिदेवार्तुजा मार्जयन्तां दक्षिणायां दिश्मसाः पितरः मार्जयन्तां तदीच्यां दिशगृहाः पशवः मार्जयन्तां उदीच्यां दिशा भोर्देवनस्पतयः मार्जयन्तां ऊर्ध्वायाः यज्ञः संवत्सरो यज्ञमतिर्मार्जयन्ताम् अतो धराधरे नागेभ्यः मार्जयन्ताम् वास्तोष्पदे प्रजानि अस्मान् स्वाविश्वानमिव भवानः यत्ते महे प्रजन्नो शश्वत्सने दद्पदे शञ्चतुष्पदे वास्तोष्पदे शग्मयास्कं सदा ते सक्षेमय शरण्यागातमत्याः आवक्षयमुद्योगे वरन्नो यूयं पातस्तस्यभिस्वानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवेदिनः अनोरणीयान् महतमहीयानात्मा गुहायानि तोष्यन्तोः तमः कथं वसति वीतशोको धातुप्रसादान् महिमानिमीशं वरुणान्मा सक्सेनान्मः पुनः पाद्याजं समर्पयामि वरुणान्मा सक्सेनाधापसा गुरोभारनिवेदयन् ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. విశేషంగా వైకుంఠంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారు స్వామి పుష్కరిణీ తీరానికి వేంచేసి సమస్తమైనటువంటి భక్తజనానీకాన్ని అనుగ్రహించడానికి గాను శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయాసాగర అని అన్నట్లుగా దయాసాగరుడై పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అన్నట్లుగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడైతే సత్పురుషులను ఇబ్బంది పెడుతూ ఉంటారో, అలా సత్పురుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారందరినీ కూడా శిక్షించడానికి, మరలా ధర్మ సంస్థాపన చేయడానికి స్వామివారు విభవము అని చెప్పి అంటారు. అంటే విశేషంగా అవతారాలని ధరించడం. అలాగా మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణః కల్కిరేవచ అని అన్నట్లుగా విశేషంగా దశావతారాల్లో మత్స్యావతారంగా వచ్చి వేదోద్ధరణాన్ని నిర్వర్తించి, కూర్మావతారంలాగా వచ్చి క్షీరసాగర మథనానికై సహకరించి,
వరాహావతారంలో వచ్చి ఈ భూమిని హిరణ్యాక్షుడు అనేటువంటి అసురుడు అపహరించుకుపోగా మరలా నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరతే మహీం ఖురమధ్యగతో యస్య మేరుః కణకణాయతే అని అన్నట్లుగా లీలా విశేషంగా ఆ హిరణ్యాక్షుడు అపహరించుకుపోయినటువంటి భూమిని మరలా పునః ఉద్ధరించినటువంటి స్వామి, ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఈ భూమిని మరలా పునరుద్ధరించినటువంటి స్వామివారు ఆ వరాహస్వామి. అటువంటి వరాహస్వామి వారి జయంతి మహాపర్వదినం ఈనాడు. ఇటువంటి సుదినాన ఆదివరాహ క్షేత్రంగా భాషించేటువంటి వెంకటాచల క్షేత్రము నుండి మలయప్ప స్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించడము అంటే మన పురాకృత పుణ్య విశేషం ఇదంతా కూడా. అటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవిందా నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాద్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదాం విష్ణునాభగ స్వస్తి దేవీర్నిర్మణః స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుం బభ్రామహే సోం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరో వసరజ్ఞ స్వస్తి దేవాః వంత్రిభో స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యరేవతి స్వస్తి నేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇతే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్థేనంతార్క్షవృష్టినేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాభువారుహేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాత్రేయం మనసాయతాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే సుస్వం బాధే స్వపన్నోస్తు శుభం శుభం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని నిత్యము కూడా ఆ స్వామివారిని మనం శరణాగతి చేస్తూ ఉంటే మనల్ని స్వామి కంటికి రెప్పలా ఎలా రక్షిస్తాడు అనేటువంటి విషయాలను మనం పురాణాల ద్వారా ఎన్నో కథలను తెలుసుకుంటూ ఉంటాం. గజేంద్రుణ్ణి రక్షించాడు స్వామివారు, అలాగే ద్రౌపదీదేవిని రక్షించాడు. స్వామివారి యొక్క రక్షణ కథలు వినడం మొదలు పెట్టాలే కానీ మన జీవితం సరిపోదు. స్వామివారు భక్తజనుల్ని ఎలా రక్షిస్తారు అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవడం మొదలుపెట్టినట్లయితే అటువంటి అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని ముందుగా నిర్వర్తించి పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమం ద్వారా అక్కడ ఆ కళ్యాణోత్సవానికి వినియోగింపబడేటువంటి సమస్త ద్రవ్యాలు కూడా, అలాగే ఈ కళ్యాణోత్సవాన్ని చూస్తున్న మనందరికీ కూడా ఆత్మశుద్ధి కలగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో విశేషములైనటువంటి వేదమంత్రముల చేత ఆ కలశంలో జలాన్ని అభిమంత్రించి ఆ వరుణుడికి ఆరాధన చేయడం ద్వారా మనలో ఉండేటువంటి సమస్త పాపములు కూడా పోయి నారా ఆపస్సముద్దిష్టో ఆపోవై నరసూనవః అని అన్నట్లుగా నారాయణ నామాన్ని ఒక్కసారి మనం స్మరించినట్లయితే కనుక నీరు అంతా కూడా నారాయణ స్వరూపం కాబట్టి ఒక్కసారి నారాయణ అనేటువంటి నామస్మరణాన్ని చేయడం ద్వారా మనలో ఉండేటువంటి సమస్త పాపములు కూడా దూరం అవుతాయట. మరి అటువంటి నారాయణ స్మరణ పూర్వకంగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. సాధారణంగా మన ఇంట్లో శుభకార్యాలు, వివాహాలు ఇత్యాదులు చేసుకున్నప్పుడు మనకు తెలుసున్నటువంటి బంధుమిత్రులందరినీ కూడా పిలుస్తాం. మరి ఆయన పరమాత్మ జగత్ కుటుంబ జనిత కదా, ఈ జగత్తంతా కూడా ఆయన యొక్క కుటుంబమే కదా. మరి స్వామివారికి జరిగే కళ్యాణ మహోత్సవం కోసం బ్రహ్మాది దేవతలంతా కూడా వేంచేసి వారి వారి కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటారట. స్వామివారి యొక్క వివాహ మహోత్సవంలో మేమెలా పాలు పంచుకోవాలి అనేటువంటి విషయార్థమై వారంతా కూడా నిత్యము వెంకటాచలంలో జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవం కోసం దేవలోకాల నుంచి,
అందుకే అన్నమాచార్య స్వామి వారు అంటారు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవింపరో ఇదే వీడే సింగారదేవుడు అని చెప్పి వారి యొక్క కీర్తనల్లో వర్ణిస్తారు. వారంతా కూడా దేవలోకాలను విడిచిపెట్టి అదృశ్య రూపాల్లో ఈ యొక్క తిరుమల దివ్యక్షేత్రంలో సర్వదేవతలు మృగజాతులై చెరించుకొండ అని చెప్పినట్లుగా అదృశ్య రూపాల్లో వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉంటారట. సేవాపరా శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథా బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని సుప్రభాతంలో వర్ణించినట్లుగా సేవాపరులైనటువంటి శివ సురేష బ్రహ్మ ఈశ్వరుడు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి ఇత్యాది దిక్పాలకులంతా కూడా స్వామివారిని సేవించడానికి ప్రాతకాలానే వచ్చి ఎదురు చూస్తూ ఉంటారట. స్వామివారి యొక్క దర్శనాన్ని నిర్వర్తించుకోవాలి మనం అనేటువంటి ఉద్దేశంతో. మరి అటువంటి దేవతలు సైతం స్వామివారిని అర్చిస్తూ ఉంటారు కదా. ఆ స్వామి ఎంత భక్త సులభుడు అని అంటే కనుక మనల్ని అంత శ్రమ పడక్కర్లేకుండా నిత్యము కూడా మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ద్వారా మనకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిత్య నిరంతరము కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. కేవలం దర్శనం మాత్రమేనా అంటే దివ్య తిరుకళ్యాణ మహోత్సవం స్వామివారి యొక్క కళ్యాణము అంటే సమస్త జగత్తుకి కూడా మంగళకారకం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించడం వల్ల అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మతన్ మంగళం విదుహు. సమస్త మంగళములన్నీ కూడా స్వామివారి దగ్గరే ఉంటాయి. పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం అని చెప్పి విష్ణు సహస్రంలో మనం చెబుతాం కదా. సమస్త మంగళకరములైనటువంటి వాటన్నిటికీ కూడా అధిపతి స్వామివారు. అటువంటి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తే మనకు ఏవైనా సంకటాలు ఏమైనా ఉన్నా, మనకు ఏమైనా కష్టాలు ఉన్నా వీటన్నిటినీ కూడా దూరం చేసి మనకు సకల శుభములు కలిగించేటువంటి భాగ్యాన్ని స్వామి మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. మరి అటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా యాగదీక్ష కౌతుక బంధనంగా పిలువబడేటువంటి రక్షాబంధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామికి రక్షాబంధనం దేనికి అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే కనుక ఇందాకే చెప్పుకున్నాం, అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడు స్వామి. అసలు ఆర్తులు అంటే ఎవరు? భక్తులు చాలా రకాలుగా ఉంటారు. భక్తులు ఉంటారు, ఆర్తులు ఉంటారు, జిజ్ఞాసువులు ఉంటారు, అర్ధార్థులు ఉంటారు. అంటే స్వామికి మనం ఒక పుష్పాన్నో ఒక ఫలాన్నో సమర్పిస్తూ, స్వామి నేను నీకు ఈ పుష్పాన్ని సమర్పించాను కాబట్టి, నేను నీకు ఈ ఫలాన్ని సమర్పించా కాబట్టి నాకు ధనాన్ని ఇయ్యి, లేదంటే నాకు వాహనాలను ఇయ్యి, లేదంటే నాకు పశు సంపదను ఇయ్యి అని మనం కోరుకోకూడదు. అలా చేస్తే అది అర్ధార్థులుగా ఎవరైతే భక్తులు ఉంటారో వారు చేసేటువంటి, అంటే పరమాత్మతో కూడా లావాదేవీలు జరిపినట్టుగా హాస్యాస్పదంగా ఉంటుంది. మరి పరమాత్మను మనం ఏమడగాలి? మనం పరమైకాంతులుగా ఉండాలి స్వామివారికి. ఏమిటా పరమైకాంతిత్వం అంటే, స్వామి ఈ శరీరాన్ని నువ్వు ప్రసాదించావు, ఈ శరీరానికి కావాల్సినటువంటి పోషణ ఆహారం ఇత్యాదులన్నీ కూడా ఎవరు ఇవ్వాలి అంటే అది కూడా నువ్వే ఇవ్వాలి. ఎందుకు అంటే నన్ను సృష్టించింది నీవే కాబట్టి ఆయురన్నం ప్రయచ్చతి అని అన్నట్లుగా నా ఆయుష్ ఎంతవరకు అయితే ఉంటుందో అప్పటి వరకు నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే అనేటువంటి భారాన్ని స్వామివారి మీద మనం పెట్టేయాలి. నిత్యము స్వామివారికి ఆరాధన చేస్తూ, స్వామి నాకు తెలుసున్నటువంటి విషయం ఏమిటి అంటే నీ ఆరాధనాన్ని నిర్వర్తించడం, నీ పాదాలను విడవకుండా నిత్యము నీ పాదసేవ చేసుకుంటూ ఉండడం. అటువంటి విషయాన్ని మనం స్వామివారి యందు శరణాగతి భావనతో నిత్యము కూడా స్వామిని ప్రార్థిస్తూ ఉంటే కనుక మన యొక్క జీవనంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటికీ బాధ్యత స్వామివారే వహించి మన భారాన్ని అంతా కూడా పక్కకు తోసి ఆ స్వామివారు భుజస్కంధాలపైన మన యొక్క భారాన్ని వేసుకుని ముందుకు నడిపిస్తాడు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఇప్పుడు అమూర్త భగవద్గీతనంగా పిలువబడేటువంటి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికై ఆచార్య స్వామి వారు సంకల్పాన్ని చేస్తూ ఉన్నారు.
కాబట్టి దేవానాం ఆజ్యమాహారః అని అన్నట్లుగా దేవతలందరికీ కూడా హోమం ద్వారా అగ్నిర్వై దేవానామవమః విష్ణుః పరమః అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా అగ్నిహోత్రుడి ద్వారా దేవతలకు హవిస్సు సమర్పణ చేసేటువంటి కార్యక్రమంగా ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని మన సనాతన ధర్మం ద్వారా మనం ఋషుల ద్వారా వారు అనూచానంగా నిత్యము కూడా యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తూ ఉంటే వారి ద్వారా మనం తెలుసుకుని ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోబోతూ ఉన్నాం. అటువంటి హవన కార్యక్రమాన్ని మనం వీక్షించడం వల్ల ఎంతో గొప్పదైనటువంటి ఫలం మనకు వస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. అటువంటి హోమ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఒక్కొక్క క్రియకి చాలా గొప్పదైనటువంటి అంతరార్థం ఉంటుంది. విశ్వక్సేన పూజ దగ్గర నుంచి చివర జరిగేటువంటి అక్షతారోపణం వరకు ప్రతి క్రియలో కూడా ఎంతో అంతరార్థం ఉంటుంది. ఈ కంకణాన్ని స్వామివారికి ధరింపచేసి ఏం చెబుతాము అంటే విష్ణుర్మాం రక్షతు, స్వామి ఈ రక్షాబంధనాన్ని నీకు కడుతున్నామే కానీ ఇది నీ యొక్క రక్షార్థము కాదు, నీవు మమ్మల్ని రక్షించాలి అనేటువంటి విషయాన్ని స్వామివారికి తెలియజేస్తారు అర్చక స్వామివారు. అటువంటి స్వామికి నమస్కారం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోక్షయజ్ఞం దేవతావధ్యతన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుగతాం మిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానచ్చదే. ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థో యజ్ఞేస్థ వాయుభూతేస్థో విష్ణోర్మనసా భూతేస్థో యజ్ఞస్య భావనేస్థ పరసర్వైత్రేస్థ వైష్ణవ్యో దేవ సవిత ప్రసపనాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వీ విష్ణవే నమః. దక్షిణతో విష్ణోస్తు పోసి పశ్చిమస్తో దత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు పోసి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారణాసి ప్రణేష్యామి. యజమానవాతం ఇచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధత్తన్నాకస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుధాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాన్షదేహి. ఓం ప్రోక్ష ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి. యజమానవాతం ఇచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధత్తన్నాకస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాన్షదేహి. ఓం ప్రణయ దక్షిణప్రేదో బ్రాహ్మీ తీర్థేన ప్రజాతిమావాహయామి. బ్రహ్మాండమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్ని సోమావాహయామి ప్రజాతిమావాహయామి బ్రహ్మాండమావాహయామి ఇంద్రమావాహయామి సోనావాహయామి మరుతమావాహయామి రుద్రాణావాహయామి అపాపస్పృశ్య. ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఐత్యానావాహయామి అశ్వనామావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి. ఆజ్యభాగే ప్రజాపతిష్టనపామి ఇంద్రాష్టనపామి అగ్నిష్టనపామి సోమాష్టనపామి అగ్ని సోమాభ్యాంజష్టనపామి ప్రజాపతిష్టనపామి బ్రహ్మణేష్టనపామి ఇంద్రాష్టనపామి వసుభ్యోష్టనపామి మరుద్భ్యోష్టనపామి రుద్రేభ్యోష్టనపామి అపాపస్పృశ్య. ఓం శ్రీ మహావిష్ణువేష్టనపామి మిత్రాష్టనపామి వరుణాష్టనపామి ఆదిత్యేభ్యోష్టనపామి అశ్వభ్యాంజష్టనపామి భూష్ణేష్టనపామి కక్షాష్టనపామి కక్షదేవ సోమాష్టనపామి ఔపాసన యజ్ఞాష్టనపామి యజ్ఞదిష్వేభ్యో దేవేభ్యోష్టనపామి సర్వదేవేభ్యోష్టనపామి. ఆజ్యం త్రిపదిశ్రయామి చరుం త్రిపదిశ్రయామి. అగ్నే జ్యోతిరసి సమిత స్వాహ అమృతం శుభారుణమసి అంతతం రక్షాంధ్రధారాదయ ప్రతిష్ట రక్ష ప్రతిష్టారాదయ చిక్పతి స్వాప్నా త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వై స్వాహ. వాక్పతి స్వాప్నా త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వై స్వాహ. దేవస్వా సవితాప్నా త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వై స్వాహ. మూలాగ్రాభ్యంగతం స్పర్శయిత్వా ఆజ్యాం చరుభిః అక్షతా చ చరుభిరిమామే జ్యేష్ఠయా ధేనస్సంత్వేకా చ శతం చ సహస్రం చ ఆయుతం చ నీతం చ ప్రేతం చ ఆర్ద్రం చ ఇంద్రాయన్మా యమాన్మా నిత్యన్మా వరుణాయన్మా వాయువేన్మా కుబేరాయన్మా ఈశానాయన్మా బ్రహ్మణేన్మా సోమాయన్మా అగ్నేన్మా జాతవేసేన్మా సోసేన్మా వృప్రసేన్మా పంక్తిరాసేన్మా విసర్పణేన్మా వైశ్వానరాయన్మా అగ్నిపురుషాయన్మా ఐదేన్మనిస్వా నమతేన్మనిస్వా సరస్తేన్మనిస్వా దేవసవిత పశువా షష్ఠసహస్రాహానితమక్షమర్భుతమానయా అంత్యత్మా జాతవేదస్తేనేతేజేద్ వర్ధేజాస్మాన్ ప్రజాపశుబ్రహ్మర్సేనాన్నాద్యేన్ సమేధయా అస్మిన్ ఔపాసనాడుండే బ్రహ్మన్ సమిద్ధం ఆదాసే
ఆధస్వా సಮೇధే స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నిత్యాదిశానంతం ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగ స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపాపస్పృశ శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదే సోమాయ స్వాహ ఔపాసనే యజ్ఞాయ స్వాహ యజ్ఞే విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవిదః ప్రాసాభిః ఓం భూః త్రిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ఆహారహోమాంతే సర్వంతఃపర్యాదనునాత్తప్రాయశ్చాత్తम् అతో దేవాయుధ వైష్ణవం హోష్యే ఐతే నమనిస్వా నమతే నమనిస్వా సరస్తే నమనిస్వా దేవసవిదః ప్రసవా ఓం అతో దేవాः మంత్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధానదేవతం సమూఢమస్వాంసరే స్వాహ త్రిణిపదాచక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యదేదో వృతాని విశ్వసి ఇంద్రస్య సఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా ప్రసన్ సూర్యः దివీవ చక్షురాదగ్గ స్వాహ తద్విప్రాసో విణ్యవో జార్ధ్రవాగం దశమిదతే విష్ణోర్జత్పరమం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భో స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవిదః ప్రాసాభిః ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు శేషానాం జగతో విష్ణువత్ని శ్రౌతస్మార్తాదికం కర్మనిఖలం ఏన సూత్రం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తదకం శుద్ధం వందే శ్రీ విఘనోర్ణవం అథ భగవతో మహావృషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రేమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమద వ్యక్తాక్ష సప్తావర్ణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గిరోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాక్ష షల్లోకానాం అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాక్షాష్టదిగ్దండివంద సందాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమునిరుతే వరుణవాయు కుబేరీశానాక్షాష్టలోక బాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్ష సరాసర్పదతి క్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నవ పరివృతే జంబూప్లక్షకుచక్రం చ శాకసాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపుతే మాహేంద్రమళయ సహ్యదృక్తమద్రక్తమద్వింజపర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతి కిం పురుషహారీలాభృతభద్రాశ్వకేతుకమాలక రమణక కుర్వర్షాఖ్యాన వర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామాది సంఘాతప కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వసహస్రావసానే ఏకైకతిలాపక్షక్రమేణ సర్వరాష్ట్రపకరసమితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రినిగుద అగ్నిష్టామద్రాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాక్షలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహో అంతర్యామి అర్చావతార స్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదిత్యగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్ష భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహో అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే ఆంగీర్ష భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాద్
उत्पत्तिस्थितिरे कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्मण सकलवेदाध्यायिनीं भार्गवच्यवनाप्नुवानावरुवेदलपञ्चार्षे पुरराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अनन्तगुणात्म्यां भृगो सङ्कल्पदनीयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्मण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणे ध्रुवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यप प्रजापतेः सङ्कल्पदनीयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीं इमां कन्यां वृणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्दां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्य सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणाथ कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. మహాసంకల్పం అనేటువంటి గొప్పదైనటువంటి సంకల్పాన్ని చెప్పారు. అసలు సంకల్పం చేయడం అంటే ఏమిటి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ మానవ జన్మ మనం తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఎన్నో విషయాలను మనం అనుకుంటాం. ఫలానా కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, ఫలానా పనిని చేయాలి అని. మరి మహాసంకల్పము అంటే ఏమిటి అంటే ఈ చేసేటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి సంకల్పం. ఏమిటి ఆ గొప్ప సంకల్పం? దేనికోసం ఈ మహాసంకల్పం చేశారు అంటే ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం అని గొప్ప సంకల్పాన్ని చేశారు. అంటే మనం జీవించి ఉన్నంతకాలము కూడా ఎన్నో కార్యాలను సత్కార్యాలను నిర్వర్తిస్తాం, అలాగే పాపకార్యాలను నిర్వర్తిస్తాం. మరి ఈ జీవికి ముక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే కనుక ధర్మకార్యాలను ఎప్పుడైతే నిర్వర్తిస్తాడో, పరమాత్మ యొక్క శరణాగతిని ఎప్పుడైతే విడవకుండా చేస్తాడో అప్పుడు మాత్రమే ముక్తి కలుగుతుంది. మరి అటువంటి ముక్తి కోసము నిత్య నిరంతరము కూడా మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే స్వరూపాం ప్రతిమాం విష్ణోః ప్రసన్నవదనే క్షణాం కృత్వాత్మనః ప్రీతికరీం సువర్ణరజతాదిభిః అని అన్నట్లుగా వైకుంఠంలో ఆ ఉండేటువంటి పరవాసుదేవుడి యొక్క స్వరూపం మనకు ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకు అంటే ఉద్యద్భాను సహస్ర భాస్కర పద వ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘనస్వరూపమమలం జ్ఞానాదిభిషడ్గుణై అని అన్నట్లుగా మన ఇంద్రియాలకు కానీ
దేనికి కూడా గోచరం అవ్వడు ఆ వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారు. మరి ఎలా చేరుకోవాలి అని అంటే కనుక అదుగో దివ్యమంగళ విరాట్ రూపంగా అర్చావతార స్వరూపంలో ప్రతి గ్రామంలో కూడా కొలువై ఉండి ప్రతి ఆలయంలో స్వామి నిత్య నిరంతరము నిత్య కైంకర్యాలను నైమిత్తిక కైంకర్యాలను అందుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి మాట తిరుమల నుంచే మొదలైంది. అటువంటి తిరుమలాది దివ్యక్షేత్రములలో అర్చావతార రూపంలో ఉండే పరమాత్మను మనం నిత్య నిరంతరము కూడా సేవించడం ద్వారా ఈ పరమాత్మకు ఆరాధనాన్ని నిర్వర్తించగా ఈ మాయ ఏదైతే ఉందో సంసార సాగరం అనేటువంటి మాయ, దాన్ని స్వామి తీసి పక్కకు వేస్తాడు. అటువంటి మాయ మనకు తొలగడం ద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వం మనకు అర్థమవుతుంది. అలా అర్థమవడం ద్వారా ఇంకా పరమాత్మ సాన్నిధ్యానికి మనం దగ్గర చేరుకుని చివరకు మోక్ష సామ్రాజ్యాన్ని మనం అందుకోవచ్చు. ఏం చేయాలి? మనం నిత్య నిరంతరం మన కర్తవ్యం ఏమిటి అంటే మోక్షాన్ని పొందడానికి భగవద్ ఆరాధనం మాత్రమే. ఎందుకు అంటే నవవిధములైనటువంటి భక్తి మార్గములు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని. శ్రవణ భక్తిలో చూస్తే కేవలం పరమాత్మ గురించి విషయాలను వినడం మాత్రమే శ్రవణం అంటే. కీర్తనం అంటే ఈ విన్న లీలా విశేషాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా గట్టిగా అందరికీ వినిపించేలాగా అందరికీ అర్థమయ్యే విధంగా కీర్తన చేయడం, అది కేవలం నోటితో మాత్రమే చేయగలం. మరి స్మరణం అంటే ఈ విన్న ద్వారా అలాగే కీర్తనం చేయడం ద్వారా ఏదైతే మనం తెలుసుకున్నామో దాన్ని మనస్సులో నిత్యము కూడా స్మరించడం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం అంటే ఆ యొక్క పదపద్మములు, స్వామివారి యొక్క పదపద్మములు ఏవైతే ఉన్నాయో వాటిని సేవించడం. అర్చనాన్ని నిర్వర్తించడం. వందనం, స్వామికి నమస్కారం చేయడం. దాస్యం, నేను నీకు దాసుణ్ణి అని మనల్ని స్వామివారికి అప్పగించుకోవడం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, స్నేహం చేయడం స్వామివారితో. మనకు ఉండేటువంటి కష్ట సుఖాలన్నింటినీ కూడా స్వామితో పంచుకోవడం. మనం ఎటువంటి అజ్ఞానంలో ఉన్నవాళ్ళము అంటే కేవలం కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఈ భగవంతుడు అనేవాడు లేడు, అసలు నాకు ఇంత కష్టం వస్తూ ఉన్నా సరే ఏం చేస్తాడు, రోజు నేను ఎన్నో పూజలు నిర్వర్తిస్తూ ఉంటాను కానీ నాకు కష్టం వస్తే మాత్రం చూస్తూ ఉంటాడా భగవంతుడు అని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ నిజంగా మనకు ఆనందం కలిగిన రోజు పూజా మందిరంలోకి వెళ్ళి స్వామి నాకు కలిగినటువంటి ఆనందానికి కారణం నువ్వే అని మనం చెప్పగలమా? అలా చెప్పగలిగిన రోజు మనం స్వామివారితో సఖ్యం చేసినట్టు. అలా సఖ్యం కనుక మనం చేస్తే మనకు కష్టకాలంలో కూడా తోడై ఉంటాడు స్వామివారు. నా కష్టాన్ని ఆపు స్వామి, నాకు కష్టం రాకుండా చెయ్యి అని ఎప్పుడూ కోరుకోకూడదు. ఏం కోరుకోవాలి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను మాత్రం నేను మర్చిపోకూడదు, ఆ కష్టాలన్నిటినీ కూడా అధిగమించేటువంటి శక్తిని కూడా నువ్వే ఇవ్వు ఓ పరమాత్మ అని మనం సఖ్యం చేయాలి స్వామివారితో. సఖ్యం, ఆత్మనివేదనం, ఇలా ఈ నవవిధ భక్తి మార్గాలను మనం ఆచరించగలిగితే కనుక మన ఆత్మనివేదనాన్ని ఎలాగైతే బలిచక్రవర్తి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పజే అని అన్నట్లుగా నువ్వు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మరలా నీకే సమర్పించేస్తున్నా స్వామి అని ఆత్మనివేదన భక్తితో బలిచక్రవర్తి సర్వము కూడా అర్పించాడో స్వామివారికి, అలా ఆత్మనివేదనాన్ని నిర్వర్తించుకోవాలి. అయితే ఇందులో గమనించవలసిన విషయం ఏమిటి అంటే మిగతా భక్తులన్నిటిలో కూడా ఏ భక్తినైతే మనం అనుగమిస్తూ ముందుకు వెళతామో అది మాత్రమే మనకు సిద్ధిస్తుంది. కానీ అర్చనం అనేటువంటి దాన్ని మనం ఆధారంగా తీసుకుంటే కనుక మిగతా భక్తులన్నీ కూడా అందులో లీనమవుతాయి. అటువంటి ఆరాధనాన్ని నిర్వర్తిస్తూ స్వామికి నమస్కరిస్తాం. గోవింద గోవింద. అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వాయాధస్తం విపరేదన శ్రియే జాత శ్రియా నిర్యాయ శ్రీ అంబజో చతుర్భ్యో దాది శ్రీ అంబసానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ శ్రీదేవ్యై నమః.
रक्षाबन्धनमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। प्रजापतिस्तमुखं राजा नमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते गुरुत अथ सीता सावित्री सुमङ्गलीर्यं वधूरिमागुं समेतपश्चात् सौभाग्यमत्वै दत्त्वा यादास्त्वं विपरेतन मेधिनी देवी वसुन्धरा स्यात् सदा देवी वासवीः ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः भूदेव्यै नमः। माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। गोविन्द हरि गोविन्द దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని इमामग्निस्त्राताङ्गारभत्यः प्रियामञ्चतमुत्तिभाषात् तदैं राजावृणोन्मन्नतां स्त्रीपुत्रमहन्नरोधात् स्वाहा इमं मे वर्णस्य देहमद्वाचमुर्या त्वां वत्सराचके स्वाहा तत्त्वायां ब्रह्मणा वन्दमानस्ताशाः स्तेजमानो विर्भिः अहेडमानो वर्णयः वोदृशं समान आयुः प्रमोषि स्वाहा तन्नाग्नेवर्णस्य विद्वान् देवस्येडवयाश्रेष्ठाः यजुष्टवर्णितमस्व जानो विश्वाद्वेषां स प्रमुत्य स्वाहा तत्त्वन्नाग्नेयमो भवति नेधुस्यास्यावसोऽव्यष्टौ अवयक्षणो वर्णगमृणानो विहिम्रें सहो नेधि स्वाहा त्वमग्ने अयास्ते आसन् मनसायितः अयासन् हव्यमुचे यानो देहि वे जग् स्वाहा
ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతే నమగ్స్థాః నమతే నమగ్స్థాః సరస్వతే నమగ్స్థాః దేవసవితః ప్రాసాభిః ఓం భూః అతిపురోక్తమష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన్ మనిస్వా నమతేన్ మనసా సరస్తేన్ మనిస్వా దేవసవితః ప్రసవా ఇమాం లాజాంతి ఆజ్యమభిగాజ్యాం. ఇమాం లాజానాపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివబ్రూతే అగ్నో లాజానవంతి దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజసా స్వాయుషోదోహదేనాగంసేనోత్తర్జన్యస్య సుష్మేనోదస్థామృతాగం అను విశ్వావిదత్వయా భుజం ధారావధిన్యాయవ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానాపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివబ్రూతే అగ్నో లాజానవంతి దీర్ఘాయురస్తరేవతిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజసా స్వాయుషోదోషదేనాగంసేనోత్తర్జన్యస్య సుష్మేనోదస్థామృతాగం అను విశ్వావిదత్వయా భుజం ధారావధిన్యాయవ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానాపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివబ్రూతే అగ్నో లాజానవంతి దీర్ఘాయురస్తరేవతిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజసా స్వాయుషోదోహదేనాగంసేనోత్తర్జన్యస్య సుష్మేనోదస్థామృతాగం అను విశ్వావదత్వయా భుజం ధారావధిన్యాయవ అతిగాహే మహేద్విషః ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ ఇతే నమగ్స్థాః నమతే నమగ్స్థాః సరస్వతే నమగ్స్థాః దేవసవితః ప్రాసాభిః ఓం భూః అతిపురోక్తమష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంతరే ప్రియాతరణాత్ ప్రాయస్తాత్తం మతోదేవాది వైష్ణవమూష్యే ఐతేన మనిస్వా నమతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవసవితః ప్రసవా ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాంభిస్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధానుదేవదం సమూఢమస్య వాగుంసరే స్వాహ త్రీణిపదాచక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాణధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యేతోః వృతాని పశ్యే ఇంద్రస్య సఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా పసన్ సూర్యः దివీవ చక్షురాదగ్గ స్వాహ తద్విప్రాసో పుణ్యమోజార్ధ్రభాగం దశవిందతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సుస్వాహ ఓం భూర్భో స్వస్వాహ ఐతే నమగ్స్థాః నమతే నమగ్స్థాః సరస్తే నమగ్స్థాః దేవసవితః ప్రాసాభిః ఓం భూః అతిపురోక్తమష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ఉపరిష్టాత్ తంత్రం కరిష్యే తేన మనిస్వా నమతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవసవితః ప్రసవా యదస్య కరుణోతిరితమిద్యానం భాగ్రం అగ్నిస్ష్టాతం కరోతు స్వాహ అగ్నేః సృష్టగతే స్వతావతావతేనాం కామానః సముద్రత్రే స్వాహ అగ్నేః స్వాహ అగ్నేర్నాదాయ స్వాహ అగ్నే నమతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్యः స్వాహ సర్వాభ్యో దేవతాభ్యः స్వాహ సర్వత్రైవాష్టం సర్వత్రైవాణాష్టం దేవతముష్మై స్వాహ అగ్నేః సృష్టగతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపదే స్వాహ యన్మాత్మనం విందాభూదగ్నిస్తత్పనరः జాతవే జావశిష్య స్వాహ పునగ్నిచక్షురాత్మనేంద్ర బృహస్పతి పునర్మ్యాశ్వ ఇవం చక్షాత్మక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ విశిష్టేభ్య స్వాహ భేషుదృష్టే స్వాహ నిష్కృత్యై స్వాహ ద్యోరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ వృద్ధై స్వాహ సమృద్ధై స్వాహ సర్వసముద్ధై స్వాహ ఆశ్రాయతమత్యాశ్రాయతం షట్కమత్నోక్షంచగ్నే అతిరిక్తం కర్మణ క్షేణమగ్న పూర్వాన్ పుణ్యేత కల్పయన్ స్వాహ క్రాజ దేవాన్ స్వాహ యథో ధీమే స్వాహ సమిత తేజో తేజో మహిదే స్వాహ यमस्य धीमे त्योर्मे वाय स्वाहा सूर्यस्य धीमे चक्षुर् में वाय स्वाहा सोमस्य धीमे चित्तं में वाय स्वाहा वायुर्धीमे प्राणान् में वाय स्वाहा ब्रह्मण धीमे बुद्धि में वाय स्वाहा सप्तदे अग्नि सप्त सप्तिष्वा सप्त सप्ताह प्रियाणि सप्तहोत्रा सप्तात्वा द्विसप्तयो निरावृण स्वागतेन स्वाहा अग्निर्मुक्तं वेदर्मुक्तं देवमुक्तं पृथ्वीमुक्तं औषधर्वाश्चुक्तं अग्निजीर्णं वेदजीर्णं देवजीर्णं पृथ्वीजीर्णं औषधवनस्पतिर्वासृष्टिर्जीर्णं स्वाहा समन्तां भविष्यागतेन समादित्यै उसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभ्यन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तदे अग्ने समिदः सप्तैषा सप्तशे सप्ताम प्रियाणि
सप्तहोत्रा सप्तधात्वा इन्ति सप्तयोनिरावरणस्वागतेन स्वाहा ऋतदान विद्वान शब्देन पूर्णमावतिञ्जयो मनसा प्रजापतिये स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो द्वेस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वनस्पतिगन्धर्वासर्षिप्यन्तां यदक्षपदामः प्रदामः साक्ष्यमस्तु त्रिप्यन्तां तेन मुखस्थानं तेन मुखस्तास्तेन मुखस्ताः देहविदा प्रसाभिः पवित्रमेष पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा अक्षतमक्षतेजमक्षमा मे चेष्टाः प्राच्याः दक्षिणता विष्णु सदनमसि पश्चिमता विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं संसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति ज्योति आप्यायन्त्वामापवोषधयो मरुतां पृषधयश्च दिवं गच्छततो नो रुष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भुतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं तद्देवानां त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय सदाय सन्ध्यवत्से त्र्यायुषम् आपोहिष्टामयो भुवस्तानं ऊर्जेदादना महेरणाय चक्षे योपस्वतमोर्धस्तस्य वाद्यतेन वृषदीर्यो मातरः तस्मारङ्गमापो शिक्ष्याय जन्मदा आपो जनेथा जनः यत्तेऽग्ने देवस्वीनाहं देवस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्वीनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयीन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु ज्योक्षसूर्यन्दृशे कायेन वाचा मनसेन्द्रियर्वा वृद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेत् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि अग्निपुरुषाय नमः आद्यो भारं निवेदयामि गुडो भारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु। ఈ విధంగా అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ అని అన్నట్లుగా యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మకు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అన్న దివ్యమైనటువంటి ఫలాన్ని స్వామివారి యొక్క దివ్య చరణార విందములకు సమర్పించినటువంటి ఆచార్య స్వామివారు సాత్విక త్యాగ భావనతో భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి స్వశేషేకరసైన స్వాత్మస్వదత్తకర్తృభావేన స్వకీయైశ్చ దేహేంద్రియాద్యుపకరణై స్వారాధనైక ప్రయోజనాయ అని అన్నట్లుగా నీ ఆరాధన చేయడం అనేటువంటిది మాత్రమే లక్ష్యంగా చేసుకుని మేము జీవిస్తున్నాము స్వామి. అటువంటి దివ్యమైనటువంటి భావన కలిగినటువంటి మా చేత ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని నువ్వు చేయించుకోవడం అంటే ఈ సమస్త జగత్తు అంతా కూడా ఈ సమస్త జగత్తును తోలుబొమ్మలాటలాగా నువ్వు ఆడిస్తుంటే ఆడేవాళ్ళం స్వామి మేమంతా. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మా చేత చేయించుకోవాలి అనేటువంటి సంకల్పం నీకు ఉన్నది కాబట్టి ఈనాడు ఈ కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా పూర్తి అయింది అనేటువంటి దివ్యమైనటువంటి భావనతో
ఇలా పూర్తి చేయించినటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం యొక్క ఫలాన్ని స్వామివారి యొక్క చరణారవిందముల చెంత సమర్పించి వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి నవవిధ భక్తి మార్గాలను ఆచరించి స్వామి యొక్క కైవల్యాన్ని పొందినటువంటి భక్తాగ్రేసరులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిలో గోదాదేవి దివ్యమైనటువంటి శ్రీవ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరించి స్వామివారికి రోజు పుష్పమాలను తయారు చేసి ఆ పుష్పమాలను ముందుగా ఆవిడ ధరించి తర్వాత స్వామివారికి పంపించేదట. అటువంటి పుష్పమాలను ఎంతో ప్రీతిగా తీసుకున్నట్ట స్వామివారు భక్తవాత్సల్యంతో. అటువంటి గోదాదేవిని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి తరువాతగా మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీదేవి భూదేవి ఇరువురు అమ్మవార్లు స్వామివారిని పరిణయం ఆడి స్వామి యొక్క గళసీమలో ఉన్నటువంటి మాలను ముందుగా శ్రీదేవి అమ్మవారి యొక్క గళసీమలో అలంకరించి మరలా శ్రీదేవి దగ్గర నుంచి తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించి మరలా భూదేవికి సమర్పించి భూదేవి దగ్గర నుంచి ఆ యొక్క మాలను తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించడమే ఈ యొక్క పుష్పమాల పరివర్తనం అనేటువంటి కైంకర్యం. దాంపత్యంలో అనురాగానికి ప్రతీకగా ఈ యొక్క మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని సహజంగా నిర్వర్తిస్తూ ఉంటారు. అటువంటి మాలా పరివర్తనాన్ని పరమాత్మకు అమ్మవార్లకు చేయడం ద్వారా మనందరికీ దాంపత్యం విషయంలో భక్తజనులందరూ కూడా సీతారాములలాగా అలాగే శివపార్వతుల్లాగా అన్యోన్య దాంపత్యంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఈ కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అన్నమాచార్య స్వామి వారు వర్ణిస్తారు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటువంటి సంకీర్తనతో. స్వామి అమ్మవార్లు ఒకరిపైన ఒకరు ఈ యొక్క తలంబ్రాలు పోసుకునేటువంటి కార్యక్రమంగా ఈ అక్షతారోపణాన్ని ఆచార్య స్వామివారు స్వస్తి సూక్తాన్ని పఠిస్తూ ఆ అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. తరువాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. స్వామికి నమస్కరిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి